గైస్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. అదేంటంటే ఇక్కడ మొబైల్ ఫార్మాట్ లో వాట్సాప్ అనేది సర్కిల్ కనిపించట్లేదు. దీన్ని సర్కిల్ లాగా చేద్దాం. దానికోసం సోషల్ చాట్ కి వెళ్దాం. అచ్చా, ఇది కష్టం దాంట్లో ఇలా చూపిస్తుంది. సో దీనికి విరుగుడు ఏంటంటే సోషల్ చాట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికోసం vpl.in కి వెళ్ళి లాగిన్ అయిపోదాం. ఫస్ట్ నేను లాగిన్ అయ్యాను గైస్. ఇప్పుడు సోషల్ చాట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. బెటర్ మనం కొత్తది తీసుకుందాం. వాట్సాప్, ఓకే, వాట్సాప్ చాట్ ఉంది కదా, దాని వాట్సాప్ చాట్ వర్డ్ప్రెస్ ఉంది కదా, దీనికి ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం ఒకసారి. యాడ్ టు కార్ట్, చెక్అవుట్, ప్లేస్ ఆర్డర్ చేస్తున్నా. డౌన్లోడ్ అయిపోయింది గైస్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి. డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ లైఫ్ లైన్ డాష్ బోర్డ్కి వెళ్ళి ప్లగ్ఇన్స్, యాడ్ న్యూ ప్లగ్ఇన్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా గైస్. ఇప్పుడు డౌన్లోడ్ చేసింది ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇన్స్టాల్, ప్లగ్ఇన్ యాక్టివేట్ చేస్తున్నా గైస్. ఇది జీపీఎల్ అడ్డా గైస్. ఇక్కడ అన్ని పెయిడ్ థీమ్స్ అన్ని తక్కువ రేటుకి దొరుకుతాయి. నేను మెంబర్షిప్ తీసుకున్నాను 1 year. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ దీని గురించి కూడా కావాలంటే ఒకసారి దీని గురించి కూడా వీడియో తీస్తాను. ప్రీమియం థీమ్స్ ప్లగ్ఇన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది మన టాపిక్ కాదు. మనం ఇక్కడ వాట్సాప్ ని యాడ్ చేయాలి. ఓకే, మనం వాట్సాప్ వర్డ్ప్రెస్ కదా. ఓకే, సెట్టింగ్స్కి వెళ్దాం. ఈ డిజైన్ వచ్చేసి స్టార్ట్ ఏ కన్వర్జేషన్. వాట్సాప్ లెఫ్ట్ లో రావాలి, మనకి బాటమ్ లో రావాలి. చేంజెస్ చేస్తున్నాను. డిస్ప్లే సెట్టింగ్స్ వచ్చేసి షో ఆన్ డెస్క్టాప్, మొబైల్, షో ఆన్ ఆల్ పేజెస్. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సోషల్ చాట్ అనేది నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు అవసరం లేదు కదా. సోషల్ చాట్ ఎక్కడ ఉంది? డియాక్టివేట్ చేస్తున్నా. ఎస్, సోషల్ చాట్ డిలీట్ కూడా చేస్తున్నా. అవసరం లేనివి డిలీట్ చేయడమే బెస్ట్, స్పేస్ వేస్ట్. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా గైస్. రిఫ్రెష్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ చేసి చూద్దాం. హోమ్ పేజ్కి వెళ్ళి చూద్దాం. మినిమైజ్ చేసి చూద్దాం. ఇంకా ఇది కనిపించట్లేదు గైస్. బహుశా కొద్దిసేపు అయినా కనిపిస్తుందేమో. ఓకే గైస్, కొద్దిసేపు అయ్యాక వస్తాను నేను. చూద్దాం అప్డేట్ అవుతుందో లేదో. వాట్సాప్ సెట్టింగ్స్కి వెళ్దాం గైస్. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ అకౌంట్స్ అంటే ఇక్కడ వాట్సాప్ కింద యాడ్ న్యూ అకౌంట్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అకౌంట్ నేమ్ వచ్చేసి అడ్మిన్ పబ్లిష్. ఇక్కడ కావాలంటే ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు అనుకుంటా. ఎస్, ఇక్కడ ఇమేజ్ కూడా యాడ్ చేయొచ్చు. ఎస్, ఇక్కడ ట్రయల్ కోసం నా ఇమేజ్ యాడ్ చేస్తున్నా. ఓకే, అప్డేట్ చేస్తున్నా గైస్. చూడొచ్చు, ఇలా కనిపిస్తుంది. ఏదో అక్కర్లేదు అనుకుంటే అప్డేట్ ఇలానే ఉంటుంది. ఓకే, ఇవి అక్కర్లేదు, నీడ్ హెల్ప్ చాట్ విత్ అస్ అని ఇది కూడా తీసేయండి. ఓకే, స్క్వేర్ అంటే ఇలా, రౌండ్ అంటే ఇట్లా వస్తుంది. సేవ్ చేస్తున్నా గైస్. సేవ్ చేశాక ఫ్లోటింగ్ విడ్జెట్కి వెళ్ళాలి. డిజైన్ ఇలా ఉంటుంది. ఇక్కడ నీడ్ హెల్ప్ చాట్ విత్ అస్ అని ఇలా కనిపిస్తుంది. సో అచ్చా, యాడ్ చేసినందుకు ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఇది కూడా అవసరం లేదనుకుంటే తీసేయండి. ఓకే, షో విడ్జెట్ లేబుల్ అవసరం లేదు. ఓకే, ఎస్, ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది. ఈ విధంగా మనము చాట్ బటన్ యాడ్ చేసుకోవచ్చు గైస్. ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూద్దాం ఇక్కడ. ఓకే, హోమ్ పేజ్కి వెళ్దాం. మొబైల్ ఫార్మాట్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? ఓకే, పొజిషన్ లెఫ్ట్ లో కనిపించాలి అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ వచ్చేసి ఓకే ఇక్కడ కనిపించాలి గైస్.
లో రావాలి, ఇంకా రాలేదు. ఒకసారి ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేసి చూద్దాం. కొద్దిసేపు అయినాక వస్తా గైస్, చూద్దాం ఈసారి వస్తుందేమో. ఓకే, సేవ్ చేంజెస్ చేశాను. ఇక్కడ డిజైన్ సేవ్ చేంజెస్ చేశాను. అండ్ ఇక్కడ సెలెక్టెడ్ అకౌంట్ వచ్చేసి అడ్మిన్. ఇక్కడ అడ్మిన్ సెలెక్ట్ చేయాలి గైస్, సారీ నేను మర్చిపోయాను. ఓకే, ఆల్ డేస్ పెట్టాను, 24 hours వాట్సాప్ ఆన్లైన్లో ఉండడానికి. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా అన్ని వైపులా. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి గైస్. ఇక్కడ మనం సింపుల్గా కనిపించాలి విడ్జెట్ అనేది. దానికోసం ఫ్లోటింగ్ విడ్జెట్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాక డిజైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండబుల్ ఉంది కదా, సింపుల్ పెట్టండి. షో విడ్జెట్ లేబుల్ అవసరం లేదు. సో సేవ్ చేంజెస్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్ళి ఇది సేవ్ చేసేయండి. చేశాక ఇక్కడికి వచ్చి హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి. చూడొచ్చు ఇక్కడ డైరెక్ట్ వాట్సాప్ బటన్ అనేది వచ్చింది. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు గైస్. ఇది చూడొచ్చు, లెఫ్ట్ వాట్సాప్ అండ్ రైట్ కాల్ బటన్ వచ్చేసింది. ఈ విధంగా మనం వాట్సాప్ బటన్ సెట్ చేసుకోవచ్చు గైస్. ఓకే.